హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో కృతి ఓణీల్ ఫంక్షన్ జరిగింది కదా మొన్న. దాంట్లో భాగంగా నలుగు అండ్ మంగళ స్నానాలు చూడబోతున్నాం అనమాట. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో దట్ మేము వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మీరు చూడొచ్చు అనమాట. నేను ఇదివరకే కొన్ని వ్లాగ్స్ పెట్టానండి, లైక్ కృతికి ఓణీల్ ఫంక్షన్కి వెనకాల ఎట్లా డెకరేషన్ చేసాం ఫ్లవర్స్తో అని చెప్పేసి, తర్వాత ప్లేట్స్ని ఎట్లా ర్యాప్ చేసాము అవన్నీ. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. మేము డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాను. ఇప్పుడైతే మనం మంగళ స్నానాలు నలుగురికి వచ్చేద్దాం. యూజువల్గా మనం పెళ్ళికి కదా నలుగు పెడతాము, మంగళ స్నానాలు చేయిస్తాము, ఇదేంటి ఓణీల్ ఫంక్షన్కి కొత్తగా అనుకుంటారు కదా. యాక్చువల్గా మాకు కూడా ఈ డౌట్ ఉండేదండి. మేము ఏం చేసామంటే ఇక్కడ పంతులు గారిని కనుక్కున్నాం అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఇది మంగళకరమైన విషయం అమ్మ, ఇట్లాంటివి చేసినప్పుడు మంగళ స్నానం చేయించడం చాలా మంచిది, చేయించవచ్చు అన్నాం. ఇంకా వాళ్ళు చెప్పడమే లేటు, మేము ప్రొసీడ్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే ఆ వీడియోని చూసేద్దామా మరి. ఫస్ట్లీ ఆ రోజు మార్నింగ్ అరౌండ్ 8 o'clock స్టార్ట్ చేసాము నలుగు అవన్నీ పెట్టాలి అని చెప్పేసి. ఫస్ట్ రెడీ చేసుకున్నాం అనమాట నలుగుకి. ఆ ముగ్గు కూడా కావాలని అలా వేసాము, అంటే పేట ముగ్గే వేయాలన్నమాట. యాక్చువల్గా దానికి లెక్క ఆ పేట ముగ్గు వేసి దాంట్లో పేటేసి టవల్ వేసి అట్లా కూర్చోబెట్టాలి అని. పెళ్ళప్పుడు కూడా ఇట్లాగే చేస్తాం మనం. అందరం ఎల్లో కలర్ కావాలని అనుకుని వేసుకున్నాము, టు మేక్ ద ఫ్రేమ్ ఈవెన్ మోర్ బ్రైటర్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడైతే కృతిని కూర్చోబెట్టడానికి మా వదిన వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఆ పేట అవి వేసి తర్వాత కృతిని చక్కగా రెడీ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు ట్రెండ్కి కొంచెం తగ్గట్టు ఆ ఫ్లారల్ అనమాట, ఆ ఫ్లవర్స్ పెట్టి అట్లా దండలాగా ఇయర్ రింగ్స్ లాగా అవి కూడా చేసుకొని తీసుకొచ్చాము. ఆ పేట మీద కూడా అంటే ముగ్గేసేసాం, పెట్టేసేసాం, టవల్ వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అట్లా కూర్చోబెట్టేయకూడదు అనమాట. ఒక 5 పెద్ద ముత్తైదులను పిలిచి వాళ్ళ చేత అక్షతలు వేయించే కూర్చోబెట్టాలి. అండ్ ముత్తైదులు అక్షతలు వేస్తే చాలా మంచిది, అది పెద్ద ముత్తైదులు అయితే ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్నీ చూసుంటారు కదా, వాళ్ళకి అన్నీ బాగా తెలుసు కూడా. ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా పిలిపించి మీరు అట్లాగే చేయండి, చాలా మంచిది. నెక్స్ట్ మేము ఆ నలుగు పెట్టడానికి ఆ ప్లేట్ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో సున్నుపిండి, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, అక్షతలు పెట్టాము. అండ్ ఈ సున్నుపిండి హోమ్ మేడ్ అండి. మేము అది కూడా మన ఛానల్లో పెట్టాము, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ చాలా బాగుంటుంది ఆ సున్నుపిండి. మేము ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము కృతిని కూర్చోబెట్టేసి ఇంకా స్టార్ట్ చేయడానికి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు ఫస్ట్ ఏం చేసినా మనకు పసుపు కుంకుమ చాలా ఇంపార్టెంట్. బొట్టు పెట్టిన తర్వాతే స్టార్ట్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి కుంకుమ అనేది ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ దీపారాధన చాలా మ్యాండేటరీ అండి. మనం దీపారాధన వెలిగించి అక్కడ పెట్టేసుకొని మన కార్యక్రమాలు మనం చేసుకుంటే చాలా మంచిది కూడా. అదొక పాజిటివ్ వైబ్ని ఇస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ ఫస్ట్ చూసారా, నేనే నలుగు పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా కృతి ఈజ్ మోర్ లైక్ మై ఫస్ట్ కిడ్. సో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అక్కడక్కడ. అండ్ నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ విచ్ కనెక్ట్స్ మై హార్ట్ అట్లా అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మేము పెడుతున్నాము. మేము నలుగు పెట్టేసాం అనమాట. మేము పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరు వచ్చేసి టకటకా పెట్టేస్తూ ఉన్నారు. ఏంటంటే తర్వాత మంగళ స్నానాలు ఉన్నాయి, ఓణీలు ఇవ్వటం, కావడి మోయటం, ఇవన్నీ ఉన్నాయి కదా, టైము ఎక్కువ లేదనమాట, వెంటనే అయిపోవాలి. సో ఫస్ట్ మేము పెట్టేసిన తర్వాత మా అన్న వదిన, మా పెద్దన్న వదిన, కృతి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ అక్షతలు వేస్తున్నారు ఇప్పుడు కృతికి. ఎంత బ్యూటిఫుల్ ట్రెడిషన్స్ కదండి. అంటే ఇంతమంది ఉన్నా కూడా మేనత్తకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇదంతా చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. యాక్చువల్లీ పెళ్ళై వెళ్ళిపోయాక కూడా మన ఇంపార్టెన్స్ మన ఇంట్లో ఏమాత్రం తగ్గలేదు, అది అలాగే ఉంది అని చెప్పడానికి ఇలాంటి కస్టమ్స్ పెడతారంట. ఇప్పుడైతే నెక్స్ట్ మా చిన్నన్న వాళ్ళందరూ, మనలు, వదినలు, కృతి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య అందరు అక్షతలు వేసేస్తున్నారనమాట కృతికి. ఇంకెవరు నలుగు ఎక్కువ పెట్టలేదు, అందరు అక్షతలు వేసేసి ఇంకా కృతిని ఆశీర్వదిస్తున్నారు. అండ్ తర్వాత ఇంకా కాసేపు ఫొటోస్, అవి లేకుండా ఏది మనం ర్యాప్ చేయలేం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఫొటోస్ అనమాట.
ఇది చూసారా, ఇది నా ఫేవరెట్ ఫ్రేమ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, వెరీ ఎమోషనల్ అబౌట్ దిస్ మూమెంట్ అనమాట. నేను కృతి చాలా బాగా దిగాం అండ్ ఈ ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. కృతిని నెక్స్ట్ మంగళ స్నానానికి తీసుకెళ్లే ముందు మంగళహారతి ఇవ్వాలి ఇక్కడ, అందుకని చెప్పేసి ఈ మంగళహారతి ఇవ్వడానికి రెడీ చేసుకున్నాము. అండ్ మంగళహారతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఇది కూడా పెద్దవాళ్ళ చేతే తీయిస్తున్నాం, అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పెట్టుకొని తీయించాలన్నమాట. వాళ్ళు తీస్తే చాలా మంచిది, అమ్మాయికి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నీ అని చెప్తారనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా పెద్దవాళ్ళ చేత చేయిస్తే మంచిది. ఇలాంటివి ఎప్పుడు అంటే ఇలాంటి ఏ ఫంక్షన్స్ జరిగినా ఎవరికైనా, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా, పెళ్లిలో నలుగురైనా ఏదైనా మంగళహారతి చాలా ఇంపార్టెంట్. అది తీసిన తర్వాతే మనం లేపాలన్నమాట. ఆ దిష్టి ఏమైనా ఉంటే కూడా పోతాయి. అండ్ పెద్దవాళ్ళు తీస్తే చాలా మంచిది. ఇప్పుడు మన నలుగు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మంగళ స్నానం. ఫస్ట్ అయితే ఒక 5 మెంబర్స్ని పిలిచాము, అంటే పెద్దవాళ్ళు. కృతి వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలే ఉన్నారు అందరు దీంట్లో. వాళ్ళందరూ కృతి మీద ఫస్ట్ ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఉన్న చెంబుతో నీళ్లు పోస్తారనమాట. 5గురు పోసిన తర్వాత ఇంకా తర్వాత ఏమైనా మనం స్నానం అయి చేయించుకోవచ్చు. సో ఇప్పుడైతే అదే గోయింగ్ ఆన్ దేర్. ఇప్పుడు ఈ స్నానం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కృతిని రెడీ చేసి తీసుకొని రావాలి. కృతి రెడీ అయిన తర్వాత ఇంకా ఓణీలు అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అవి అయితే ఇంకో వీడియోలో చూద్దాం. ఇప్పటికైతే మంగళ స్నానాలు అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసారా అమ్మవారి ఎంత చక్కగా కూర్చున్నారు. అసలు అచ్చంగా అమ్మవారే ఇక్కడ వచ్చి కూర్చున్నట్లు ఎంత అందంగా అనిపిస్తుందో కదా. మా ఇంట్లో ఏం జరిగినా చిన్న ఫంక్షన్ అయినా సరే అమ్మవారిని అలంకరించడం చాలా మ్యాండేటరీ అనమాట. మా అమ్మ ఫస్ట్ అమ్మవారిని అలంకరించిన తర్వాతే నెక్స్ట్ పనులు చేస్తుంది. సో ఇది అలంకరించేసి అమ్మవారిని పక్కన పెట్టేసి నమస్కారం చేసుకున్న తర్వాత ఇదంతా స్టార్ట్ చేసాం. చూసారు కదండి మంగళ స్నానం అండ్ నలుగు ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా.
ఏదో మాకు తెలిసిన సాంప్రదాయంలో మేము చేసుకునే వేడుక అనమాట ఇది. ఇంకా మేము ఏమైనా మిస్ అయ్యామనుకుంటే తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మా ఇంట్లో ఇంకా చాలా మంది ఓణీలు ఫంక్షన్ చేసుకోవడానికి ఉన్నారు. వాళ్ళకి చేసేటప్పుడు అవి కూడా మిస్ అవ్వకుండా చేస్తామన్నమాట. యాక్చువల్లీ మేము ఆ ట్రెడిషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ వీ లవ్ టు డూ ఇన్ వెరీ ట్రెడిషనల్ వే, అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కృతికి మేనమామ సార్ తీసుకొచ్చారు, కావడి మోసారు, అండ్ కృతికి అందరు కలిసి చేయించిన వడ్డానం. ఈ ముచ్చట్లని ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఇంతే. హోప్ యూ ఆల్ లైక్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.